ఏబిఎన్ వెంకటకృష్ణ బాధ చూస్తూ ఉంటే అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వునందుకు అన్నట్లు సామెత అంటారు కదా, అలా ఉంది వెంకటకృష్ణ బాధ. వెంకటకృష్ణ ఎందుకు బాధపడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. కానీ 4 గోడల మధ్యన లిమిటెడ్ కార్యకర్తలతో 100 మందినో 200 మందినో పిలిచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా ఈలలో కేరింతలు కొట్టారు, నువ్వు మాట్లాడిన దానికి సప్పట్లు కొట్టారు అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా వినిపించినంతగా వాళ్ళు ఈలలో గోలలో సప్పట్లు కొడుతున్నారు అంటే మరి దాన్ని డిసిప్లిన్ అంటారా, లేకపోతే వేలం వేరు అంటారా, లేకపోతే అదుపు తప్పిన మీరు పదం వాడతారు, అదుపు తప్పిన గ్యాంగ్ అనుకోవాలా? మరి అంత టూ మచా? మీరు చెప్పేది వాళ్ళు వినడానికి కదా వచ్చారు, మీరు చెప్పేది వాళ్ళు వినాలి కదా. సరే, రాధాకృష్ణ గారిని తిట్టారా, లేకపోతే చంద్రబాబుని తిట్టారా, లేకపోతే ఇంకొకళ్ళని తిట్టారా, ఆడాళ్ళని తిట్టారా, మగాళ్ళని తిట్టారా, ఇంకేమైనా తిట్టారా, అది కాదు కదా. మీరు ఏం చెప్పినా వినడానికి కదా వాళ్ళు వచ్చారు. రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక కాసేపు మౌనం పాటిద్దాం. చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. వెంకటకృష్ణ బాధ ఎలా ఉంది అంటే అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టినా ఆయనకున్న క్రేజ్ వేరే, ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్. అది మీ నాయకుడికి లేదు. అది ఒక ప్రజానాయకుడికి మాత్రమే ఆ విధంగా క్రేజ్ వస్తుంది. చంద్రబాబు నాయుడికి తప్పట్లు ఈలలు కొట్టలేదని నువ్వు బాధపడుతున్నావు. అరే, ఎంత చేసినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఏ రోజు ఆయనకి ఆ విధంగా ఈలలో తప్పట్లు తట్టరు. చంద్రబాబు నాయుడు రోడ్లో వెళ్తూ ఉంటే కనీసం చూడడానికి కూడా ఎవరూ రారు. ఈ మధ్య కూడా ఒక వీడియో చూపించాం, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే కనపడరు, కానీ ఆయన చుట్టూ ఉన్న గన్మ్యాన్లే కనపడుతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే పొలాల వెంబడి, పుట్ల వెంబడి, నదుల వెంబడి, చెరువుల వెంబడి దాటుకొని మరి వెళ్తుంటారు, పరిగెత్తుకుని వెళ్తుంటారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆ విధంగా ఎగబడతారు జనం. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ప్రజలకు ఏం కావాలో దానిపైన ఆయన వర్క్ చేస్తాడు. మీరు ప్రజలకు ఏం కావాలో దానిపైన మీరు మాట్లాడరు, మీకేం కావాలో దానిపైన మీరు వర్క్ చేస్తారు. మీకేం కావాలో మీకు తెలుసు, మీ నాయకుడికి ఏం కావాలో మీకు బాగా తెలుసు. దోచుకోవటం, దాచుకోవటం తప్ప మీకు ప్రజా సంబంధాలు మీకు అవసరం లేదు. మనం ఎట్లయినా కానీ ఎన్నికలలో గెలిచేయచ్చు అని మీరు అనుకుంటారు. మేము మోడీతో పొత్తు పెట్టుకుంటాం, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటాం, వీలైతే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం, మాకు ఓట్లు పడిపోతాయి, మేము పెద్ద వాళ్ళని మేనేజ్ చేసుకుంటాం అని మీరు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను జనాలనే నమ్ముతాను, జనాలు ఏ తీర్పు ఇస్తే అది నాకు దేవుడిచ్చిన తీర్పులాగా భావిస్తాను అని అనుకునే రకం ఆయన. ఆయన పొత్తుల కోసం వెంపర్లాడడు, అడ్డదారుల కోసం వెంపర్లాడడు, ఈవీఎంలు మేనేజ్ చేయాలని వెంపర్లాడడు, ఓట్లు అర్ధరాత్రి వేసుకోవాలని వెంపర్లాడడు. కాబట్టి ఆయన వ్యక్తిత్వం అలాంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటి నుండి ఏ మాట వచ్చినా వాళ్ళ కార్యకర్తలు వీలలు వేస్తారు, వాళ్ళ అభిమానులు చప్పట్లు తడతారు. ఆయన సోషల్ మీడియా ఆయన కోసం ప్రాణమైనా ఇచ్చేటట్లు పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ అభిమానం వేరే లెవెల్లో ఉంటుంది. చెప్తారు కదా మీరు, తగ్గేదేలా అంటారు కదా, అలా ఉంటుంది వాళ్ళ అభిమానం. తగ్గేదేలా అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అభిమానం జగన్మోహన్ రెడ్డి పైన అలాంటిది.
మరి మీరు ఎందుకు బాధపడతారు చెప్పండి వెంకటకృష్ణ? ఎందుకు అంత మీకు అంత బాధ, అంత కుళ్ళు ఎందుకు? ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మిమ్మల్ని అంటే, మీ పిల్లల్ని, మీ మీ ఇంట్లో ఆడవాళ్ళని, వైసీపీ వాళ్ళంటే మీరు ఊరుకుంటారా? ఏదో ఎప్పుడో కామెంట్ పెట్టారని మీరు కేసులు పెడుతున్నారు కదా. కామెంట్ పెట్టిన దానికే మీరు కేసులు పెడితే మరి రాధాకృష్ణ మాట్లాడిన మాటలకి ఏం చేయాలి చెప్పండి? మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.